టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటి వరకు 26 మ్యాచ్లు జరిగాయి. ఈ 26 మ్యాచ్లకు గాను పాయింట్స్ టేబుల్ మరియు సూపర్ 8 అవకాశాలు ఇలా ఉన్నాయి. ముందుగా గ్రూప్ ఏ నెంబర్ 1 టీమిండియా 3 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి 6 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. టీమిండియా జట్టు సూపర్ 8కు చేరుకుంది. టీమిండియా జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 యూఎస్ఏ జట్టు 3 మ్యాచ్లు ఆడి 2ట్లో విజయం సాధించి ఒక దాంట్లో ఓడిపోయి 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. యూఎస్ఏ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలింది. ఒక దాంట్లో విజయం సాధిస్తే సూపర్ 8కు వెళ్తుంది. ఒక దాంట్లో ఓడిపోతే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 పాకిస్తాన్ జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి 2ట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 3 స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా సూపర్ 8కు వెళ్ళవచ్చు. నెంబర్ 4 కెనడా జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి 2ట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. కెనడా జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఐర్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి 2ట్లో ఓటమి పాలై 0 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఐర్లాండ్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెక్స్ట్ గ్రూప్ బి నెంబర్ 1 ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి 6 పాయింట్ల సూపర్ 8లోకి క్వాలిఫై అయింది. ఆస్ట్రేలియా జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 స్కాట్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 2ట్లో విజయం సాధించి ఒక మ్యాచ్ వర్షం ద్వారా రద్దయి 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. స్కాట్లాండ్కి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే సూపర్ 8లోకి వెళ్తుంది. ఆ ఒక మ్యాచ్లో ఓడిపోతే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 నమీబియా 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి 2ట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. నమీబియాకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నమీబియా ఎలిమినేట్ అయింది. నెంబర్ 4 ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో ఓటమి పాలై ఒక మ్యాచ్లో వర్షం ద్వారా రద్దయి 1 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఒమాన్ జట్టు 3 మ్యాచ్లు ఆడి 3ట్లో ఓడిపోయి 0 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఒమాన్ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒమాన్ జట్టు ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ గ్రూప్ సి నెంబర్ 1 వెస్టిండీస్ జట్టు 3 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి 6 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. వెస్టిండీస్ జట్టు సూపర్ 8కు క్వాలిఫై అయింది. వెస్టిండీస్ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2 మ్యాచ్లు ఆడి 2ట్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 1 గెలిచిన క్వాలిఫై అవుతుంది. 2ట్లో 2 ఓడిపోతే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 ఉగాండా జట్టు 3 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో విజయం సాధించి 2ట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఉగాండా జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 పిఎన్జీ జట్టు 2 మ్యాచ్లు ఆడి 2ట్లో ఓటమి పాలై 0 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. పిఎన్జీ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా సూపర్ 8కి వెళ్ళవచ్చు. నెంబర్ 5 న్యూజిలాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి 2ట్లో విజయం సాధించి 2ట్లో ఓటమి పాలై 0 పాయింట్స్తో 5వ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. గ్రూప్ డి జట్టు నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా జట్టు 3 మ్యాచ్లు ఆడి 3ట్లో విజయం సాధించి 6 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. సౌత్ ఆఫ్రికా జట్టు క్వాలిఫై అయింది. సౌత్ ఆఫ్రికా జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 బంగ్లాదేశ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో ఓడిపోయి ఒక దాంట్లో విజయం సాధించి 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 గెలిస్తే సూపర్ 8కి వెళ్తుంది. ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 నెదర్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో విజయం సాధించి 1 మ్యాచ్లో ఓడిపోయి 2 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 గెలిస్తే సూపర్ 8కి వెళ్తుంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 నేపాల్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో లాస్ అయి 1 మ్యాచ్లో వర్షం ద్వారా రద్దయి 1 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. నేపాల్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2ట్లో 2 విజయం సాధిస్తే సూపర్ 8కి వెళ్ళవచ్చు. 1 మ్యాచ్లో విజయం సాధిస్తే రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 శ్రీలంక జట్టు 3 మ్యాచ్లు ఆడి 2ట్లో ఓటమి పాలై 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి 1 పాయింట్స్తో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక జట్టుకి ఇంకా 1 మ్యాచ్ మిగిలి ఉంది. 1 మ్యాచ్ గెలిచినా కూడా వెళ్ళే అవకాశాలు లేవు.